ఇప్పుడు అందరూ డిజ్నీలో అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిజ్నీ లెవెల్ యానిమేటెడ్ వీడియో తయారు చేయాలి అనుకుంటే అందుకోసం పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు. వీడియోలో ఏం ఉండాలనుకుంటున్నారో ఆ బేసిక్ విషయాల్ని మీ ఫోన్ కెమెరాతో షూట్ చేసిస్తే చాలు. ఫైనల్గా ఓ హై క్వాలిటీ యానిమేటెడ్ వీడియో అవుట్పుట్గా వచ్చేస్తుంది. ఎస్, వీడియో రంగం ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. నిన్న మొన్నటి వరకు ఒక హై క్వాలిటీ వీడియోని సృష్టించాలంటే హై క్వాలిటీ కెమెరాలపైన ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఏఐ వచ్చాక ఎలాంటి షూటింగ్ అవసరం లేకుండానే అద్భుతమైన వీడియోలు సృష్టించే అవకాశం వచ్చింది. టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే వీడియో రెడీ. టెక్స్ట్ నుంచి మాత్రమే కాదు, ఇమేజ్ నుంచి, వీడియో నుంచి కూడా వీడియోలు క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు. అయితే ఒక వీడియోని బేస్ చేసుకొని అనేక స్టైల్స్లో వందలాది వీడియోల్ని తయారు చేసే టూల్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. క్రియేటివ్ రంగంలో ఏఐ ఎఫెక్ట్ గురించి క్విక్గా ఒలుక్కేద్దామా? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనం ఊహించిన దానికంటే వేగంగా పరుగులు తీస్తోంది. టెక్స్ట్ ప్రాంప్ట్స్ తో ఇమేజెస్ సాధించడం ఇప్పుడు చిన్న విషయం అయిపోయింది. టెక్స్ట్ తో ఎలాంటి వీడియోనైనా క్రియేట్ చేయగలగడం కొత్త ట్రెండ్ గా మారుతోంది. ఇప్పటికే ఇంటర్నెట్ లో వందలాది ఏఐ సైట్లు రెడీగా ఉన్నాయి. వీటిలో అధిక భాగం సైట్లు ఇమేజ్ క్రియేషన్ పై దృష్టి పెట్టాయి. కొన్ని సైట్లు మాత్రం పూర్తిగా టెక్స్ట్ క్రియేషన్ కే అంకితమయ్యాయి. ఇవి ఆర్టికల్స్ రాయడంలోనూ, క్రియేటివ్ రైటింగ్ లోనూ యూజర్ కి హెల్ప్ చేస్తున్నాయి. ఇక మరికొన్ని టూల్స్ మరింత ముందుకు పోయి విద్యారంగంలో, పరిశోధన రంగంలో ఉపయోగపడే కంటెంట్ ని తయారు చేస్తున్నాయి. అసలు కొన్ని సైట్లయితే మెయిన్ కంటెంట్ ని పక్కన పెట్టి మంచి టెక్స్ట్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేయడంలో ఉపయోగపడుతున్నాయి. అయితే వీడియో కంటెంట్ మాటకొచ్చేసరికి సీన్ పూర్తిగా డిఫరెంట్. వీడియోలకి ఎక్కువ అవసరం ప్రయారిటీ ఉన్న రంగాలు ఎంటర్టైన్మెంట్, మార్కెటింగ్. ఒక చిన్న టెక్స్ట్ ఇస్తే చాలు, అద్భుతమైన వీడియోల్ని అప్పటికప్పుడు తయారు చేస్తూ ఏం కోరుకుంటే అది హై క్వాలిటీ విజువల్ గా అవుట్పుట్ ఇచ్చే వెబ్సైట్లు ఇప్పుడెన్నో సిద్ధంగా ఉన్నాయి. అయితే ఒక రూపంలో, స్టైల్లో ఉన్న వీడియోని మరో రూపంలోకి మార్చగలిగే టూల్స్ మాత్రం ఇంకా తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. ఉదాహరణకి రన్వే ఏఐ వాళ్ళు ఆ మధ్య వీడియో ఇస్తే వీడియో తయారు చేసే ఏఐ టూల్ ని జనం ముందుకి తీసుకొచ్చారు. ఇందులో ఇన్పుట్ గా ఒక వీడియోనిస్తాం, తర్వాత దాన్ని ఏ స్టైల్లోకి మార్చాలి అనేది చెబుతాం. ఫైనల్ గా ప్రివ్యూని చూసి వీడియోని జనరేట్ చేయొచ్చు. అంటే మనకి ఫలానా వీడియో కావాల్సి వస్తే కాపీరైట్ సమస్య లేకుండా ఏ వీడియోనైనా మరొక స్టైల్లోకి మార్చుకుని వాడుకునే అవకాశం ఉంది. సాధారణంగా టెక్స్ట్ నుంచి తయారు చేసే వీడియోలు మనకి అద్భుతంలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ మనం ఏ విధమైన విజువల్ ఇన్పుట్ ఇవ్వలేదు. కేవలం టెక్స్ట్ ద్వారా మనకు కావలసిన వీడియో కంటెంట్ అడుగుతున్నాం. అలా అడిగినప్పుడు ఏఐ ఇంజిన్ అనేది శూన్యంలో నుంచి మొత్తం ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి మన కళ్ల ముందు వీడియోగా ఉంచుతున్నట్టు అనిపిస్తుంది. అది కొందరికి ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విషయం. అంతేకాదు, ఒకసారి వీడియో తయారయ్యాక దాని మీద కంట్రోల్ కూడా పెరుగుతోంది ఈ మధ్య. ఉదాహరణకి ఏఐతో తయారైన వీడియో ఒకటి ఉందనుకోండి, అందులో కొన్ని పార్ట్స్ ని మనం మార్చుకోవచ్చు. వీడియోలో ఎక్కడ మూమెంట్ రావాలి అన్నది మనమే చెప్పొచ్చు. వీడియోలో మనం కోరుకునే ఆ కదలిక, కెమెరా యాంగిల్ కావచ్చు, జూమింగ్ కావచ్చు, పానింగ్ కావచ్చు, అలాగే వీడియోలో గాలి కదలికల రూపంలో కూడా ఊహించవచ్చు. ఇలా మొదట్లో ఒక స్టిల్ గా అనిపించే ఒక వీడియో ఫ్రేమ్ లో ఏఐతో కదలికలు తేవచ్చు. ఇందుకోసం మనం ఆ వీడియోలో ఒక భాగాన్ని మాస్క్ చేసి దాని ద్వారా తెలియజేస్తే సరిపోతుంది. ఇలాగే మల్టీ మోషన్ కూడా కేవలం ఒక భాగం మాత్రమే కాకుండా అనేక చోట్ల మాస్క్ చేసి మల్టిపుల్ మోషన్స్ క్రియేట్ చేయొచ్చు. అయితే ఈ మాస్క్లతో వీడియో పార్ట్స్ ని సూచించేటప్పుడు ఫైనల్ అవుట్పుట్ అత్యంత సహజంగా ఉండేలా చూసుకోవాలి. సహజంగా కదలిక ఉండే పార్టుల్నే మాస్క్ చేయాలి. ఉదాహరణకి గాల్లో బలూన్స్ కదులుతున్నట్టు చూపించవచ్చు, కానీ ఇల్లు కదిలిపోతున్నట్టు మాస్క్ చేసి వీడియో క్రియేట్ చేస్తే ఆ వీడియో న్యాచురల్ గా ఉండదు. ఇలాగే ఒక ఫోటో ఇచ్చి దాన్ని ఒక రియలిస్టిక్ అవతార్ గా కూడా మార్చడం సులువు. ఇక ఎక్స్ప్రెషన్స్ అన్నది మరో కీలకమైన అంశం. సాధారణంగా ఏఐ సాయంతో మనం తయారు చేసే ఇమేజెస్ లోనూ, వీడియోల్లోనూ భావాలు పెద్దగా పలకవు అని అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ లోటును అధిగమించి ముఖాల్లో స్పష్టమైన భావాలు సాధించేందుకు కూడా ఈ మధ్య కొత్త కంట్రోలింగ్ టూల్స్ వస్తున్నాయి. టెక్స్ట్ నుంచి వీడియో, వీడియో నుంచి వీడియో, ఇవే కాకుండా ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనే విధానం కూడా ఇప్పుడు పాపులర్ అయింది. వరుసగా ఉన్న కొన్ని ఇమేజెస్ ఇస్తే, అంటే సిరీస్ ఆఫ్ ఇమేజెస్ ఇస్తే వాటిని తీసుకుని వాటి మధ్య ట్వినింగ్ చేసి ఒక పూర్తి కదలికతో వీడియోల్ని క్రియేట్ చేయటం కూడా ఇప్పుడు సాధ్యం. దీన్నే ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అంటారు. ఇప్పుడు ఇలాంటి టూల్స్ కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు ఎన్నెన్నో ఏఐ వీడియో క్రియేటింగ్ టూల్స్ ఇంటర్నెట్ లో ఉన్నాయి. మార్కెటింగ్ అవసరాల కోసం వీడియోలు క్రియేట్ చేయగలిగే టెంప్లేట్ టూల్స్, అవతార్ మాదిరిగా యూజర్లతో మాట్లాడే కస్టమర్ కేర్ టూల్స్, ఇలా ఎన్నో.
ఈ సైట్స్ లో రకరకాల వీడియోలు తయారు చేయగలం. ఉదాహరణకి ఫ్లిక్స్ క్లిప్ అనే సైట్ లో ఎన్నో రకాల వీడియోల్ని ఇన్స్టెంట్ గా తయారు చేసేయొచ్చు. ప్రోమో వీడియోలు, రియల్ ఎస్టేట్ వీడియోలు, న్యూస్ వీడియోలు, కార్పొరేట్ వీడియోలు, ట్రైలర్ వీడియోలు, ట్యుటోరియల్ వీడియోలు, బర్త్డే వీడియోలు, వెడ్డింగ్ వీడియోలు, ట్రావెల్ వీడియోలు, వీటన్నింటికీ సంబంధించిన టెంప్లెట్స్ ఈ సైట్ లో సిద్ధంగా ఉన్నాయి. మన అవసరాన్ని బట్టి మనకి నచ్చిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవటం, క్షణాల్లో వీడియో తయారు చేసుకోవటం, అంతే, సింపుల్. నిజమైన వీడియోల్లాగా అనిపించే అనేక ఏఐ వీడియోల్ని కూడా కొన్ని వెబ్సైట్స్ ఫ్రీగా అందిస్తున్నాయి. ఇక కొన్ని సైట్స్ లో అయితే ఒక వీడియో తయారీకి అవసరమయ్యే స్క్రిప్ట్ తయారు చేయొచ్చు. అంటే మనం ఒక విషయం మీద వీడియో చేయాలనుకున్నాం అనుకోండి, ఆ విషయం చెబితే వీడియోలో ఏ విజువల్స్ ఉండాలో ఊహిస్తూ ఒక వీడియో స్క్రిప్ట్ తయారవుతుంది. ఆ స్క్రిప్ట్ ని ప్రాంప్ట్ గా ఇస్తే వీడియో రెడీ అవుతుంది. అంటే సబ్జెక్ట్ ఇస్తే స్క్రిప్ట్ ఇస్తే వీడియో సిద్ధమవుతాయన్నమాట. వీడియో స్క్రిప్ట్ జనరేట్ చేయటం కష్టమేమీ కాదు. స్క్రిప్ట్ జనరేటర్ ఓపెన్ చేసి మనం అనుకున్న సబ్జెక్ట్ ని బట్టి బేసిక్ ప్రాంప్ట్ టైప్ చేస్తే చాలు. తర్వాత మన వీడియో డ్యూరేషన్ ఎంత ఉండాలనేది కూడా చెప్పాలి. వెంటనే ఆ అవసరాలకి తగిన విధంగా వీడియో స్క్రిప్ట్ తయారైపోతుంది. దాని నుంచి వీడియో క్రియేట్ అవుతుంది. ఇలా కేవలం 3 స్టెప్స్ లో అనేక రకాల వీడియోల్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు కాన్వాలో మరో టూల్ వచ్చింది. 3 వీడియోలు గాని ఇమేజెస్ గాని ఇస్తే వాటన్నింటినీ కలిపి ఒక మంచి వీడియోని ఈ టూల్ తయారు చేయగలుగుతుంది. అంటే మనం రకరకాల ఇన్పుట్స్ ఇచ్చినా వాటిని తమ శైలిలో అర్థం చేసుకుని ఒక క్రమ పద్ధతిలో పెట్టి వాటి నుంచి ఒక కొత్త వీడియోని ఉత్పత్తి చేయగలవు ఏఐ టూల్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొత్త టూల్ డోమో ఏఐ. మన దగ్గర ఒక వీడియో ఉంటే చాలు, ఇక్కడ దాన్ని మనం ఎన్నో రూపాల్లోకి మార్చుకోగలుగుతాం. మామూలు వీడియోల్ని కూడా ఇక్కడ మనకి నచ్చిన స్టైల్లోకి మార్చుకోవచ్చు. ఉదాహరణకి ఒక యానిమేటెడ్ వీడియోని తయారు చేయటం అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం. మామూలు వీడియో షూట్ చేయడం అయితే సులువు. ఇక్కడ మనం ఒక మామూలు సింపుల్ వీడియోని హ్యూమన్ క్యారెక్టర్స్ తో షూట్ చేసుకుని దాన్ని ఒక యానిమేటెడ్ వీడియోగా మార్చమంటే డోమో ఏఐ వెంటనే ఆ పని చేయగలుగుతుంది. మనం ఇన్పుట్ గా ఇచ్చిన వీడియోలో మనుషులు మాత్రమే ఉన్నప్పటికీ దాన్ని ఆర్ట్ గా మార్చి ఒక అద్భుతమైన యానిమేటెడ్ వీడియోగా చేసి అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. లైట్ ఎఫెక్ట్స్ కూడా చాలా సహజంగా ఉంటాయి. ఇదంతా కేవలం మన వీడియోలో ఇచ్చిన ఇన్పుట్ ఆధారంగానే చేయగలుగుతుంది. అంటే జస్ట్ మనం ఒక ఫోన్ తీసుకుని ఆ ఫోన్ లో ఒక సెల్ఫీ వీడియో షూట్ చేసుకుని యానిమేషన్ వీడియోని క్రియేట్ చేసేయొచ్చు. ఇక్కడ చూడండి, వీళ్ళు ముగ్గురు సరదాగా తీసుకున్న ఈ చిన్న వీడియో వెంటనే ఒక 3D యానిమేషన్ లా మారిపోయింది. నిజానికి ఇంత న్యాచురల్ గా ఒక 3D యానిమేషన్ వీడియోని తయారు చేయాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ముందుగా యానిమేటెడ్ క్యారెక్టర్లు తయారు చేయాలి. కీ యానిమేషన్, లైట్స్, రెండరింగ్, ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఫైనల్ అవుట్పుట్ రావాలి అంటే ఎంతో టైం పడుతుంది. కానీ ఇప్పుడు కేవలం ఒక్క క్లిక్ తో మనం ఒక మామూలు వీడియోని యానిమేటెడ్ వీడియోగా ఇక్కడ మార్చేయగలుగుతాం. ఇదొక్కటి మాత్రమే కాదు, ఇలాగే రకరకాల స్టైల్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ ఈ స్పోర్ట్స్ పర్సన్ పిక్సెల్ మోడ్ లోకి వచ్చింది చూడండి. ఇలాగే యానిమే మోడ్ లోకి కూడా మార్చుకోవచ్చు. అనేక క్రియేటివ్ అవుట్పుట్స్ పొందాలి అంటే కేవలం వీడియోని ఇన్పుట్ గా ఇవ్వడం మాత్రమే కాదు, టెక్స్ట్ ప్రాంప్ట్ ని కూడా దానికి జత చేయాలి. ఉదాహరణకి ఇక్కడ ఒక మనిషి వీడియోని ఇన్పుట్ గా ఇచ్చాం. అతను డాన్స్ చేస్తున్నాడు. దీన్ని రోబోట్ డాన్సింగ్ లా మార్చవచ్చు. తగిన ప్రాంప్ట్ ఇస్తే చాలు. వీడియోలో ఉన్న వ్యక్తి మూమెంట్స్ ని ఆధారంగా చేసుకుని ఒక సైబర్ పంక్ స్టైల్ రోబోట్ డాన్స్ చేస్తున్నట్టుగా ఒక కొత్త వీడియో అవుట్పుట్ క్రియేట్ అయిపోయింది. ఇలాగే ఒక స్టాచ్యూ డాన్స్ చేస్తున్న వీడియో కూడా అదే వీడియో నుంచి క్రియేట్ అయింది. ఇలా ఒక వీడియోని ఇన్పుట్ గా అనేక రకాల వీడియోల్ని క్షణాల్లో సాధించడం సాధ్యం. ఇదే డోమో ఏఐ స్పెషాలిటీ. కేవలం ఇవి మాత్రమే కాదు, జపనీస్ యానిమే స్టైల్, కార్టూన్ స్టైల్, పిక్సెల్ స్టైల్, వాన్ గ్యాగ్ స్టైల్, జపనీస్ ఫ్లాట్ యానిమే, కామిక్ స్టైల్, ఫ్యూజన్ స్టైల్, ఇలా ఎన్నో రకాల స్టైల్స్ లో వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ వీడియోలో మనుషులు అందంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ అవుట్పుట్ లో మనం కనిపించే వీడియోలో ఉండే మనుషుల క్యారెక్టర్లని చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. అలా తీర్చిదిద్దుకోవడానికి కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఆ మార్పు సాధ్యమైపోతుంది. అయితే ఈ వీడియో టు వీడియో క్యారెక్టర్ క్రియేషన్ విధానంలో కన్సిస్టెన్సీ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఉదాహరణకి ఇప్పుడు ఈ డాన్స్ చేస్తున్న ఈ క్లియోపాత్రా క్యారెక్టర్ చూడండి. డాన్స్ చేసినప్పుడు క్లియోపాత్రా కాలు మీద ఒక డిజైన్ ఉంది. అదొక ఆర్నమెంట్, ఆభరణం లాగా ఉంది. అయితే ఆ డిజైన్ వీడియోలో కొన్ని షాట్స్ లో, కొన్ని ఫ్రేమ్స్ లో ఉంటుంది. కానీ అన్ని చోట్ల కన్సిస్టెంట్ గా ఉండదు. ఇది ఖచ్చితంగా క్రియేషన్ లో లోపమే. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వీటికి కంట్రోల్స్ త్వరలో వస్తాయి.
ఈ డోమో ఏఐ సంస్థ ఒక కొత్త సంస్థ. వీళ్ళు తమ టూల్ ప్రమోషన్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ నడుపుతున్నారు. మీకు గనక మీ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్లో 2000 మందికి మించి ఫాలోవర్స్ ఉంటే మీరు వీళ్ళ క్రియేటివ్ ప్రోగ్రాంలో చేరవచ్చు, ట్రైనింగ్ తీసుకోవచ్చు. మొత్తం మీద ఏఐ అన్నది కేవలం ఏదో మార్కెటింగ్ వీడియోలు తయారు చేసే చిన్న స్థాయి నుంచి కాకుండా హై అండ్ క్రియేటివ్ వీడియోలు తయారు చేసే స్థాయికి ఎదుగుతోంది ఇప్పుడు. భవిష్యత్తులో ఏఐ ఆధారంగా మొత్తం హాలీవుడ్ సినిమాలు తయారు చేయగలిగే అవకాశాలు కూడా వస్తున్నాయి. డోమో లాంటి ఏఐ టూల్స్ వల్ల వీడియో రంగంలో ప్రొడక్టివిటీ ఎంతగానో పెరిగిపోతోంది. అయితే ఏఐకి ప్రాసెసింగ్ పవర్ చాలా అవసరం. పైగా హై క్వాలిటీ వీడియో క్రియేషన్ అంటే కంప్యూటింగ్ రిసోర్సెస్ విపరీతంగా ఖర్చవుతాయి. రాను ఇలాంటి సమస్యల్ని, లోటుపాట్లని అధిగమించి వీడియోలు కోట్లలో తయారు చేస్తారు జనం. భవిష్యత్తులో షూటింగ్ అన్న అవసరమే లేకుండా క్రియేట్ చేసిన పూర్తి సినిమాలు కూడా మనం చూడబోతున్నాం. హాయ్ వ్యూయర్స్, ఐ యామ్ యువర్ ఏఐ యాంకర్ ప్రియా. పోలీస్ పవర్ఫుల్లే, అయినా ప్రతి నేరం నుంచి పౌరుల్ని కాపాడాలంటే కష్టం. గవర్నమెంట్ ఉంటుంది, కానీ ప్రతి గల్లీలోనూ పౌరుల్ని రక్షించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఎవరి జాగ్రత్తలో వారుండాలి. అయితే తన బాధ్యతగా ప్రభుత్వం పౌరుల్ని హెచ్చరిస్తుంది. నేరాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండని అలర్ట్ చేస్తుంది. నిజమే, మోసపోయాక దొంగల వేట మొదలెట్టే కంటే అసలు మోసానికే గురి కాకుండా ఉండడం ఎప్పుడూ బెటర్. అయితే టెక్నో మోసాల విషయంలో జనానికి కన్ఫ్యూజన్ ఎక్కువ. ఏది నిజమో ఏది మోసమో తెలియడం లేదు. దీనికి తోడు అలర్ట్ మెసేజ్ల్లోనే కన్ఫ్యూజన్ ఉంటే అది కామెడీ అనాలో సీరియస్ అనాలో మీరే చూడండి మరి. హలో, ఎవరండి? నా పేరు వంశీ అండి. చెప్పండి. మీరు జనార్దనే కదా? అవునండి. టెక్ విషయాల్లో జనానికి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా? అవునండి. మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో ఈ నెంబర్ చూసి కాల్ చేస్తున్నాను. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? సార్, డిఓటి అంటే ఏంటండి? డిఓటి అంటే డాట్. దానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఇంతకీ నాకు డిఓటి ఏపీటీ నుంచి ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. ఓహో, ఎస్ఎంఎస్ హెడర్ గురించి అడుగుతున్నారా? హెడర్లో డిఓటి అని ఉందంటే జనరల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి అయి ఉంటుందండి ఆ ఎస్ఎంఎస్. మనకి అనుమానాస్పదమైన ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు ముందా ఎస్ఎంఎస్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది చెక్ చేసుకోవాలని మీరు ఒక ఆర్టికల్లో రాశారు కదా? అవునండి. ఏవేవో రిసోర్సుల నుంచి మనకు ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. ఎస్ఎంఎస్లతో మోసగాళ్ళు మనల్ని మోసం చేయొచ్చు. అందుకే ఎస్ఎంఎస్ హెడర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకు అనుమానాస్పదమైన ఎస్ఎంఎస్ వచ్చింది. మీ ఎస్ఎంఎస్ హెడర్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళదే అంటున్నారు కదా, ఇక అనుమానం ఏముంది? ఇంతకీ ఆ ఎస్ఎంఎస్లో ఏముందో చెప్పండి. బెదిరించి డబ్బులు వసూలు చేయమని. ఏంటి, మిమ్మల్ని బెదిరించి డబ్బు వసూలు చేయమంటున్నారా? వాళ్ళు చేయడం కాదండి, నన్నే బెదిరించి డబ్బులు వసూలు చేయమంటున్నారు. అదే అర్థం కావటం లేదు. నాకు అర్థం కాలేదండి. ఇంతకీ ఏముంది అందులో? మీరే వినండి. మీరు పోలీస్ అధికారిగా ఉండండి, బెదిరించి డబ్బులు వసూలు చేయండి. వసూలు చేయండి ఏంటి? ఎస్ఎంఎస్లో అదే ఉందండి. మీరు ఏం మాట్లాడుతున్నారండి? నాకేం అర్థం కావట్లేదు. నిజం సార్, ఎస్ఎంఎస్లో ఇదే ఉంది. క్లియర్గా చెప్తున్నాను చూడండి. మోసగాళ్ళు నటించవచ్చు, పోలీస్ అధికారిగా ఉండండి, బెదిరించి డబ్బులు వసూలు చేయండి. ఇదే క్లియర్గా ఉంది సార్ ఎస్ఎంఎస్లో. ఇంకా ఏముంది? పూర్తిగా చదవండి. కేవైసీ ఖాతా కోసం అడగండి అని కూడా ఉంది. కేవైసీ అని ఉందా? కేవైసీ అంటే మీకు తెలుసు కదా? అయ్యో తెలుసండి, నో యువర్ కస్టమర్, అదే కదా కేవైసీ అంటే. అవును. కేవైసీ ఖాతా కోసం అడగండి అని వీళ్ళు నాకు ఎస్ఎంఎస్ పంపించారు. నేను కేవైసీ ఎవరిని అడగాలో, ఎందుకు అడగాలో నాకు అర్థం కావటం లేదు. మీరు ఎవరినో కేవైసీ అడగడం ఏంటండి? అదేనండి. పోనీ ఇదేదో మోసం చేసే ఎస్ఎంఎస్ అనుకుందామా అంటే తీరా పంపింది హెడర్లో డాట్ అని ఉంది. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ పంపిన మెసేజే అనిపిస్తుంది. భలే ఉందండి మీ ప్రాబ్లం. నేను ఇప్పటి వరకు చాలా టెక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను కానీ ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు చూడలేదు. నమ్మబుద్ధి కావట్లేదు. నిజం సార్, పోలీస్ అధికారిగా ఉండండి, బెదిరించి డబ్బులు వసూలు చేయండి అని ఎస్ఎంఎస్లో క్లియర్గా ఇచ్చారు. ఏమండి, ఎవరైనా ఎస్ఎంఎస్లతో మోసం చేస్తే చేస్తారేమో కానీ బెదిరించి డబ్బు వసూలు చేయమని ఎస్ఎంఎస్లలో ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తారా? నిజంగా పంపారండి, కానీ నాకేమో ఆ నేరాలు చేయటం ఇష్టం లేదు. అదేదో ఎస్ఎంఎస్లో ప్రాబ్లం అయి ఉంటుందండి. ఇప్పుడు మీరు నేరాలు ఏమీ చేయకపోయినా గవర్నమెంట్ మిమ్మల్ని ఏమీ అరెస్ట్ చేయదు. కానీ ముందు మీరు ఆ ఎస్ఎంఎస్ను ఉన్నట్టు నాకు పంపించండి, నేను చెక్ చేసి చెప్తాను. కొరియర్ మరియు పార్సల్ స్కామ్లో డ్రగ్స్ పట్ల జాగ్రత్త వహించండి. ఓకే, గుడ్. మోసగాళ్ళు నటించవచ్చు. ఓకే, హెచ్చరించారు.
బాగానే ఉంది. పోలీస్ అధికారిగా ఉండండి. అధికారిగా ఉండడం ఏంటి? బెదిరించి డబ్బు వసూలు చేయండి. బెదిరించి డబ్బు వసూలు చేయాలా? మరియు మీ కేవైసీ ఖాతా కోసం అడగండి. ఎవరిని అడగాలి? ఏం అడగాలి? ఇదేమి SMS రా నాయన? సంచార్ సాథీ సైట్లో చెక్స్ సౌకర్యం. చెక్స్ సౌకర్యమా? చెక్స్ సౌకర్యం ఏంటి? మీరు ఇప్పటికే డబ్బు పోగొట్టుకున్నట్టయితే 1930కి రిపోర్ట్ చేయండి, లేదా cybercrime.gov.in భారత ప్రభుత్వం ద్వారా ప్రజా ప్రయోజనాల కోసం జారీ చేయబడింది. ఇదేమి SMS అప్ప? గవర్నమెంట్ పంపినట్టే అనిపిస్తోంది, కానీ ఇంత ఘోరంగా ఉందేంటి? SMS హెడర్ చెక్ చేద్దాం. va.apt. ఖచ్చితంగా ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అనిపిస్తోంది. ఇదేదో మిస్టరీలా ఉందే. ఆ సైబర్ క్రైమ్ రాఘవ్ గారిని అడిగితేనే బెటర్. ఓకే ఓకే, అలాగే పైకి రండి. పైకి రండి. సార్ మీరు బిజీగా ఉన్నట్టున్నారు, డిస్టర్బ్ చేసినట్టున్నాను. డిస్టర్బ్ ఏం కాదండి, ఇది బ్రేక్ టైమే. కాస్త ఏదో చల్లగా మజ్జిగ తాగుదామని వచ్చాను. మీరు కూడా మజ్జిగ తాగుతారా? వద్దండి, అక్కర్లేదు. ఇది కాదు, వేరే మజ్జిగ తెప్పిస్తారమ్మా. బేబమ్మా మజ్జిగ తీసుకురా. ఏంటి ఎప్పట్లా జనాల్ని అలర్ట్ చేస్తున్నారా టెక్నాలజీ గురించి? జనం సరేనండి, ఇప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేద్దామని వచ్చాను. నన్నా? ఇదిగో ఈ SMS చూడండి సార్, ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిందా? చెక్ చేయండి సార్. SMS పోలీస్ అధికారిగా ఉండండి, బెదిరించి డబ్బు వసూలు చేయండి, కేవైసీ ఖాతా కోసం అడగండి. ఓహో ఇదా? ఈ SMS మీకు కూడా వచ్చిందా? ఇదేంటండి, పోలీస్ అధికారిగా ఉండండి, డబ్బు వసూలు చేయండి, కేవైసీ కోసం అడగండి అంటూ పబ్లిక్ SMS రావడం ఏంటండి? ఏం చేస్తామండి, గవర్నమెంట్ ట్రాన్స్లేషన్స్ అలా ఏడ్చి వచ్చాయి. ఇటీవల జనాల సౌకర్యార్థమని ట్రాయ్ వాళ్ళు 22 భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. అదిగో ఆ నిర్వాహకం ఇది. అంటే ఇది ట్రాన్స్లేషన్ మిస్టేకే అంటారా? మరి ఆ హిందీ నుంచి మిషన్ ట్రాన్స్లేషన్ చేసి పారేశారు. నేరాల నుంచి రక్షించుకోండి అని చెప్పడానికి బదులు నేరాలు చేయమని చెప్తూ SMS పంపించేశారు. ఇదేం ఘోరం అండి. ఏం చేస్తామండి, పేరుకి ఇది ఇండియానే కానీ ఇక వ్యవహారాల్లో హిందీయే. ఇక హిందీయానా? అవునండి, ముందు ప్రతిదీ హిందీలో రాసి పారేస్తున్నాం, ఆ తర్వాత దాన్ని దిక్కుమాలని ట్రాన్స్లేషన్ చేసి ఇక ప్రజల మొహాన పడేస్తున్నాం. మీకు ఇది చాలంటున్నాం. ఇదేం ఘోరం అండి. దేశ భాషలకి విలువ లేదా? విలువ ఇస్తాం అంటూనే రీజనల్ లాంగ్వేజెస్ అంటూ వాటిని తీసి పారేస్తున్నారు. తోసినట్టు ఇలా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇది చాలా ఘోరం అండి. అది గుర్తించారండి, కరెక్ట్ చేసిన కొత్త SMS వచ్చింది. కొరియర్ మరియు పార్సెల్లో డ్రగ్స్ స్కామ్ పట్ల జాగ్రత్త వహించండి. మోసగాళ్ళు పోలీసు అధికారులుగా నటించి బెదిరించి డబ్బు వసూలు చేసి మీ కేవైసీ ఖాతా వివరాలు అడగవచ్చు. అటువంటి అనుమానిత మోసపూరిత సమాచారాన్ని వెంటనే సంచార్ సాథీ సైట్లోని చెక్స్ పోర్టల్ వద్ద నివేదించండి. అయినా ఆ చెక్స్ సౌకర్యం ఏంటండి? ఏంటి దాని అర్థం? అర్థమే ఉందండి, చెప్పాను కదా, అదో దిక్కుమాలిన ట్రాన్స్లేషన్. పైగా అదేదో సంచార్ సాథీ సైట్ అన్నారు, అదేమో అస్సలు పనిచేయదు. SMS చూస్తే అర్థమే లేదు. ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ అందరికీ పంపుతున్నాళ్ళండి, డోంట్ వర్రీ. రక్షించారు. ఏకంగా గవర్నమెంటే నేరాలు చేయమని ప్రోత్సహిస్తుంది ఏంటబ్బా అని భయపడ్డాను. సరేనండి, వస్తాను. మంచి వేడి మీద ఉన్నట్టున్నారు, పూర్తిగా తాగెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. లీడర్ల ఫ్యూచర్ని ఓటర్లు డిసైడ్ చేస్తారు, మన ఫ్యూచర్ని ఎలక్షన్లు డిసైడ్ చేస్తాయి. మరి ఎలక్షన్ల ఫ్యూచర్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఖచ్చితంగా టెక్నాలజీయే డిసైడ్ చేస్తుంది. అవునండి, ఫ్యూచర్లో జరగబోయే ఎలక్షన్లు మొత్తం టెక్నాలజీ బేస్డ్గానే ఉంటాయి. ఎలక్షన్ మొత్తం టెక్నాలజీ మీదే డిపెండ్ అయినప్పుడు అది ఓ అద్భుతము కావచ్చు, అందులో కొంత గందరగోళము ఉండొచ్చు. ఫ్యూచర్ ఎలక్షన్స్ గురించి వీళ్ళ డిస్కషన్ వింటే మీకే ఓ ఐడియా వస్తుంది. మరి అబ్బా ఏం హడావిడిరా ఎలక్షన్ అంటే. 4 నెలల నుంచి ఎవడు రాజకీయాలు తప్ప ఇంకో విషయమే మాట్లాడుకోవట్లేదు. ఇంకా నేను ఈ ఎలక్షన్లో 5 ఏళ్లకు ఒకసారి కాబట్టి సరిపోయిందిరా. ప్రతి 2 ఏళ్లకి ఎలక్షన్ అన్నారనుకో ఎలా ఉండేది పరిస్థితి? ఎంత పెద్ద దేశంలో ఎలక్షన్లో నిర్వహించడం కష్టం కాబట్టే 5 ఏళ్లకు ఒకసారి పెట్టారంటావా? అది కాదురా, అసలు సీటు మీదకి ఎక్కినోడికి పని చేయడానికి టైం ఇవ్వాలి కదా, అందుకే పెట్టారు 5 ఏళ్ళు.
ఏమరా ఇప్పుడు మాత్రం పెద్ద టైం ఏం మిగులుతుంది? మొదటి ఏడాదంతా గెలిచామని సంబరాలు సరిపోతున్నాయి. రెండో ఏడాది ఎగస్ పార్టీ మీద పగ తీర్చుకోవడాలు, మూడో ఏడాది ముక్కును పెట్టి ఏదో చేసామనిపించడం, మళ్ళీ నాలుగో ఏడాది వచ్చే ఎలక్షన్కి ఎలా నెగ్గాలా అని ప్లాన్లు వేయడం, ఇంకా ఫైనల్ ఇయర్ క్యాంపెయినింగే సరిపోతుంది. ఇదే కదా మన ప్రజాస్వామ్యం. ఒరే ఇంకా నయవరా, టెక్నాలజీ ఉంది కాబట్టే ఇంత పెద్ద దేశంలో ఎలక్షన్లు కండక్ట్ చేయగలుగుతున్నాం. ఒకప్పుడు అసలు ఈవీఎంలే ఉండేవి కాదు తెలుసా. ఓటింగ్ జరిగాక వారాల తరబడి వెయిట్ చేసేవాళ్ళం రిజల్ట్ కోసం. మరి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రొజెక్షన్లు అంటూ ఎలక్షన్ కాకముందే చెప్పేస్తున్నారు కదరా రిజల్ట్. అది రైతులే అన్నట్టు ఈ టెక్నాలజీ బాగా పెరిగిపోతే ఫ్యూచర్లో ఎలక్షన్లు ఎలా ఉంటాయంటో? ఏముందిరా, మనిషి చేతిలో మొబైల్ ఉంది కదా, చాట్ బాట్స్, వర్చువల్ అసిస్టెంట్స్ ఇలాంటివి ఎక్కువైపోతాయి. పోటీ చేసే క్యాండిడేట్ల గురించి, వాళ్ళ పాలసీల గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ మనకి ఈజీగా చెప్పేస్తుంది. అంటే పోటీ చేస్తున్న వాడి చరిత్ర మొత్తం క్షణాల్లో మన చేతుల్లోకి వచ్చేస్తుందంటావు. అంతేకాదురా, అంతవరకు వాడు చేసిన విషయాలను బట్టి కొత్తగా ఏం చేయబోతాడో కూడా ఏఐ ఊహిస్తుంది. అబ్బో, ఇక ఓటింగ్ రికమెండేషన్ కూడా కస్టమైజ్డ్ అయిపోతుందిరా. అంటే ప్రతి ఓటర్కి ప్రత్యేకమైన రికమెండేషన్ ఇస్తుంది టెక్నాలజీ. ఎవరికి ఓటు వేస్తే వాడికి లాభమో క్లియర్గా చెప్తుందన్నమాట. అంటే పర్సనలైజ్డ్ రికమెండేషన్. అవునులే, దేశం ఎలా పోతే నాకేంటి, నాకు నేను లాభం పొందాలి, అదే కదా ఎప్పుడు ఓటర్ ఆలోచించేది. ఇక లీడర్లకు కూడా ప్రచారంలో పని చాలా సులువు అవుతుందిరా. హోలోగ్రఫిక్ టెక్నాలజీ పెరిగిపోతుంది కదా, అది ప్రాక్టికల్గా వచ్చేసింది అనుకో, ఓటేమంటూ జనం చుట్టూ తిరగక్కర్లేదు. వాళ్ళు మన కళ్ళ ముందు నిలబడ్డట్టు వాళ్ళ హోలోగ్రఫిక్ వీడియో మనతో మాట్లాడేస్తుంది. అవునా? అవునరా, క్యాంపెయినింగ్, పొలిటికల్ కమ్యూనికేషన్ పూర్తిగా మారిపోతాయి. ప్రచారంలో లీడర్లు కాకుండా లీడర్ల ఏఐ అవతారాలు కనిపిస్తాయి. అంటే రోబో సినిమాలో 3Dలో మాట్లాడుతున్నట్టు కనిపిస్తారంటావా? ఇప్పటికే యాపిల్ విజన్ ప్రోతో దాదాపు అలాంటి టెక్నాలజీ వచ్చిందిరా. అవతల వాళ్ళు మన దగ్గర లేకపోయినా ముందే నుంచి మాట్లాడినట్టు ఫీల్ వస్తుంది. అదే బెటర్లే. ఎండల్లో తిరిగి ఓటు అడిగే కంటే ఏసీలో కూర్చుని ఓటర్ని రిక్వెస్ట్ చేయొచ్చు. అది సరే, ఓటు ఎలా వేయాలి అన్నది సామాన్యుడికి చెప్పడానికి కూడా ఈ చాట్ బాట్స్ ఉపయోగపడతాయంటావా? షూర్, కానీ ఒరే, టెక్నాలజీ అంత డెవలప్ అయ్యాక ఓటు ఎలా వేయాలి అన్న విషయం సామాన్యుడికి చెప్పాల్సిన అవసరం రాదు. ఇప్పుడు ఫోన్ ఎలా చేయాలో ఎవరికైనా నేర్పాలా చెప్పు. అవునులే, అమ్మట రైటే. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చిందంటే మోసాలు, రిగ్గింగు ఇలాంటి వాటికి ఛాన్సులు బాగా తగ్గిపోతాయిరా. అవునా? అవునరా, ఫ్యూచర్లో డీసెంట్రలైజ్డ్ ఓటింగ్ ప్లాట్ఫామ్ సిస్టమ్ వస్తుంది. ఇలాంటివన్నీ మరి బ్లాక్ చైన్ టెక్నాలజీ మీదే కదా నడుస్తాయి. ఓహో, ఓటర్ ఆథెంటికేషను, బ్యాలెట్ కౌంటింగు, రిజల్ట్ వెరిఫికేషను అన్నిట్లోనూ రేపు బ్లాక్ చైన్ టెక్నాలజీదే రాజ్యం. అంటే ఈసీకి కూడా పని సులువు అవుతుందన్నమాట. అవునరా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్లో పోటీ చేసే లీడర్లు ఎన్నెన్నో దొంగ లెక్కలు చెప్తారు. కానీ ఏ వచ్చిందనుకో, దేనికి ఎంత ఖర్చు అవుతుందో క్లియర్గా లెక్కేసి పైకి ఎంత చెప్తున్నారు, లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చేస్తారు. సూపర్రా. కానీ మరి ఓటర్ పరిస్థితి ఏంటి? వాడికి కూడా హ్యాపీయే. ఎలక్షన్ రోజు కూడా ఇంట్లో కూర్చోవచ్చు. మొబైల్ ఫోన్స్ ద్వారానే రిమోట్ ఓటింగ్ సిస్టమ్ వస్తుంది కదా, ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మొబైల్ నుంచే ఓటేసేయచ్చు. ఒరే, మరి అలా ఆన్లైన్లో వర్చువల్గా ఓట్లు వేస్తే ఆ ఓట్లని హ్యాక్ చేసే ఛాన్స్ ఉండదంటావా? ఉండదురా, అసలు అలాంటి మోసాలకి, హ్యాకింగ్కి ఛాన్స్ ఇవ్వకూడదనే కదా సెక్యూరిటీ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టేది. ఓహో, ఇంకా ఎన్ఎల్పి అంటారు చూడు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, అది కూడా బాగా పెరుగుతుంది. పెరిగితే ఏముంది, ప్రతి ఒక్కరికి తగినట్టు మెసేజ్లు తయారు చేయొచ్చు. సెలబ్రిటీల గొంతులతో ఓట్లు వేయమని అడగచ్చు. అంటే వాయిస్ క్లోనింగ్ అన్నమాట. అవునరా, అప్పుడు మిమిక్రీలు అవసరం లేదు. చచ్చిపోయిన సెలబ్రిటీల చేత కూడా మాట్లాడించవచ్చు. అంటే తెలుగుదేశానికి ఓటేయమని సీనియర్ ఎన్టీఆర్ చేత చెప్పించచ్చా? ఒరే, ఆల్రెడీ అవన్నీ వచ్చేసి ఫ్యూచర్లో ఇవన్నీ ఏ లెవెల్కి వెళ్తాయో తెలుసా? చెప్పు. మీ తాతగారి గొంతుతో నీకు వాయిస్ మెసేజ్ వస్తుంది, ఒరే బాబు నాని పలానా పార్టీ ఓటేరా అని. నువ్వు కాదనగలవా? అయ్యి బాబాయ్, సెంటిమెంటల్ టెక్నాలజీ అనమాట. మరి ఇలాగే డీప్ ఫేక్లు కూడా తయారు చేసి లేనిపోని వీడియోలు క్రియేట్ చేస్తున్నారు కదరా. అవునరా, ఆ ఛాన్సులు కూడా ఉన్నాయి. ఒక్కసారి నువ్వు వీడియోలు దొరికితే చాలు, రేపు దాంతో ఏమైనా చేయొచ్చు. అలాగే నీ వాయిస్ రికార్డ్ ఇచ్చావంటే దాన్ని కూడా క్లోన్ చేయొచ్చు. మందే ఉందిలే, కానీ ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు పడితే అప్పుడు ఎంతెంతో మాట్లాడేస్తుంటారు. వాళ్ళ వీడియోలు కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. మరి జనం వాటిని ఇష్టం వచ్చినట్టు వాడేసే అవకాశం లేదా? ఉందిరా, ఓ పార్టీ లీడర్ చేత ఇంకో పార్టీకి జై అనిపించవచ్చు, ఇంకో పార్టీ జెండా పట్టించవచ్చు. అందుకే ఈ డీప్ ఫేక్, వాయిస్ క్లోనింగ్ విషయాల్లో చట్టాలు చాలా బలంగా ఉండాలి. లేకపోతే ఫ్యూచర్ ఎలక్షన్స్లో నిజాలేవో అబద్ధాలేవో అస్సలు తెలీదు. అవునరా, నిజమే. అసలు ఏఐ కాకుండా ఏజీఐ అని మరొకటి వస్తుంది తెలుసా? ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అది ఇంకా తెలివైంది. సోషల్ మీడియాని మొత్తం అబ్జర్వ్ చేసి సాధారణ ఓటర్కి చాలా విషయాలు చెప్పేస్తుంది. సాధారణ ఓటర్ సర్లేరా, మరి దివ్యాంగ ఓటర్ల కోసం టెక్నాలజీ ఏం చేస్తుంది? మరి ఎప్పటికే దివ్యాంగ ఓటర్ల కోసం సాక్ష్యం లాంటి యాప్స్ ఉన్నాయి కదా, ఫ్యూచర్లో వాళ్ళకి మరిన్ని అవకాశాలు వస్తాయి. ఏఐ డ్రివెన్ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ అని, వాయిస్ కంట్రోల్డ్ ఇంటర్ఫేసెస్ అని, బ్రెయిలీ ఎనేబుల్డ్ డివైజెస్ ఇవన్నీ లైన్లో ఉన్నాయి. అయితే మంచిదే. అలాగే ఎన్ఆర్ఐలు ఓటేయడం కూడా చాలా సులువైపోతుందిరా. పోస్టల్ బ్యాలెట్ లాంటివి చూడు, రూపురేఖలు మారిపోతాయి. అమ్మో,
అయితే ఎలక్షన్ అనేసరికి ఫ్యూచర్లో ఇంత టెక్నాలజీ వస్తుందన్నమాట. ఫ్యూచర్ టెక్నాలజీ సర్లే, ముందు ఉన్న టెక్నాలజీని మనం కరెక్ట్గా వాడుకోవాలి. అంటే అవునరా, ఉన్న టెక్నాలజీని మిస్యూజ్ చేయకుండా కరెక్ట్గా వాడుకుంటేనే కదా ఎలక్షన్లు సరిగ్గా జరుగుతాయి. అప్పుడేగా ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అవునులే, ప్రజాస్వామ్యం లేకపోతే ఎలక్షన్లు ఎక్కడ ఉంటాయి, ఎలక్షన్ లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది? ఒరే, ప్రజాస్వామ్యం హార్డ్వేర్ లాంటిది, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎలక్షన్ అనే సాఫ్ట్వేర్ ఎంత అడ్వాన్స్ అయిపోయినా దాన్ని కరెక్ట్గా రన్ చేయాలంటే ముందు సిస్టమ్ కరెక్ట్గా ఉండాలంటావు. అవునరా, ఇప్పుడున్న టెక్నాలజీని పెర్ఫెక్ట్గా కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితేనే ఫ్యూచర్ టెక్నాలజీ అయినా, ఫ్యూచర్లో ప్రజాస్వామ్యం అయినా. ఆ మాట రైటేలే.